హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. సో ఈరోజు దాని గురించే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. సో మెయిన్లీ స్టాక్ మార్కెట్లో డైలీ ట్రేడ్ చేస్తున్న వారి కోసం ఆర్ ఇంట్రా ట్రేడింగ్ చేస్తున్న వారి కోసం ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది. సో మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు, ఓపెన్ అయిన తర్వాత చూడవలసిన అతి ముఖ్యమైన అంశాలేంటో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ ఆల్సో స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవారు స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో మీకు ఎవ్రీ స్టెప్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ టైంలో ఏ స్టెప్ తీసుకోవాలనేది. సో అందుకే మీకు క్లియర్గా చెప్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా ఓవరాల్ వీడియో చూస్తే మీకంటూ ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మేజర్ ఏం ఇంపార్టెంట్ థింగ్స్ ఏం చూడాలి, మార్కెట్ ఓపెన్ అయినాక ఓపెన్ కాకముందు అనేది మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో ఫ్రెండ్స్, అందుకే తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోకి వెళ్దామా. సో ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, నేను ఎన్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేస్తాను, ఎన్ఎస్సి ఇండియా. సో నేను 2 వెబ్సైట్స్ మీకు ఇలా యూజ్ చేసుకుని చెప్పబోతున్నాను. ఒకటి వచ్చేసరికి ఎన్ఎస్సి వెబ్సైట్, ఇది కామన్ మీకు అందరికి తెలుసు కదా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ ఎన్ఎస్సి ఇండియా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి investing.com అనే వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో investing.com వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో ఈ 2 వెబ్సైట్స్లోనే ఈరోజు మీకు ఈ వీడియో చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి investing.com, ఇది వరల్డ్ వైడ్ ఉంటుంది. సో investing.com ఇండియా ఇలా టైప్ చేయండి, investing.com ఇండియా కొట్టంగానే మనకి ఇలా వెబ్సైట్ వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసరికి నేను investing.comలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ నెక్స్ట్ వచ్చి మీకు ఎన్ఎస్సి వెబ్సైట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో నెక్స్ట్ మనీ కంట్రోల్ యాప్ కూడా యూజ్ చేసుకోండి, మనీ కంట్రోల్ వెబ్సైట్. 3 వెబ్సైట్స్లో మీకు ఈరోజు ఈ వీడియో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి మార్కెట్ ఓపెన్ కాకముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటి. ఓపెన్ కాకముందు, బిఫోర్ మార్కెట్, మన మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది కదా. సో బిఫోర్ 9 AM మార్కెట్లో చూడవలసిన ముఖ్యమైన అంశాలు ఏంటి. మేజర్ వచ్చేసరికి గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్, ప్రపంచ మార్కెట్లు ఏ విధంగా ట్రేడ్ అవుతున్నాయో ఒక క్లియర్ కట్ తెలుసుకోవాలి మనం ట్రేడింగ్ చేసే ఎందుకంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో మార్కెట్ ఓపెన్ కాకముందు ప్రపంచ మార్కెట్లు ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది మనం చూడాలి. సో అది చూడడానికి మనం ఫస్ట్ వచ్చేసరికి నేను మనీ కంట్రోల్ వెబ్సైట్లో ఇక్కడ మీకు చూడండి మార్కెట్స్ అని ట్యాబ్లోకి వస్తే గ్లోబల్ మార్కెట్స్ అని ట్యాబ్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే గ్లోబల్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో మనకి మన మార్కెట్ ఓపెన్ కాకముందు తెలుస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి నాస్డాక్స్, యుఎస్ వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్, అమెరికన్ మార్కెట్ వచ్చేసరికి మనకంటే 1 డే లేట్ కాబట్టి ఫస్ట్ యుఎస్ మార్కెట్ ఏ విధంగా క్లోజ్ అయ్యాయి అంత ముందు రోజు. సో అది పాజిటివ్ క్లోజ్ అయితే దాని ఇంపాక్ట్ వచ్చేసరికి ఏషియన్ మార్కెట్స్ మీద పడుతుంది. ఏషియన్ మార్కెట్స్కి ఇట్లా పాజిటివ్ ట్రెండ్ ఉంటే మన మార్కెట్ కూడా పాజిటివ్గా ఓపెన్ అవుతుంది అనమాట. ఏషియన్ మార్కెట్ మనకి యుఎస్ మార్కెట్ నెగిటివ్ ఉన్నా ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్ ఓపెన్ అయితే మన మార్కెట్ నెగిటివ్ ఓపెన్ అవుతుంది. మరి యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ ఉండి ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ట్రెండ్ ఉంటే మన మార్కెట్ కూడా పాజిటివ్ ఓపెన్ అవుతుంది. సో ప్రపంచ మార్కెట్ ఇంపాక్ట్ చాలా క్లియర్గా మన మార్కెట్ ఉంటుంది. సో లాస్ట్ 60 డేస్ నుంచి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రపంచ మార్కెట్ ఎలా అవుతుందో మన మార్కెట్ కూడా అలా బిహేవ్ చేస్తున్నట్టు. మీరు లాస్ట్ 60 డేస్ పెర్ఫార్మెన్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏషియన్ మార్కెట్స్ వచ్చేసరికి ఈ ఎస్జిఎక్స్ నిఫ్టీ చూడండి. సో మన మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు ఎస్జిఎక్స్ నిఫ్టీ సింగపూర్లో ఈ మన నిఫ్టీయే ఇవి వచ్చేసరికి మన సింగపూర్లో లిస్ట్ అయి ఉంటుంది అనమాట. అక్కడ ఎక్స్చేంజ్లో ఇది ఇండియన్ నిఫ్టీయే, ఇండియాకి సంబంధించిందే, సింగపూర్లో లిస్ట్ అయి ఉంటుంది అక్కడ మార్కెట్లో. సో ఇక్కడ వచ్చేసరికి ఈ ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకు ఇండికేషన్ ఇస్తుంది మన మార్కెట్ పాజిటివ్ ఓపెన్ అవుతుందా ఆర్ నెగిటివ్ ఓపెన్ అవుతుందా అనేది మనకి ఇది వచ్చేసరికి ఇండికేషన్ ఇస్తుంది. మన మార్కెట్ కంటే ముందు ఓపెన్ అవుతుంది. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్ ఉంటే మన మార్కెట్ పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఒకవేళ నెగిటివ్ ఉంటే మన మార్కెట్ నెగిటివ్ ఉండే అవకాశం ఉంది. సో ఇది క్లియర్గా మన మార్కెట్ ట్రెండ్ని ఎలా ఉంటుందో క్లియర్గా మనకి మన మార్కెట్ ఓపెన్ అయ్యే ముందే చూపెడుతుంది. సో ఫస్ట్ ఇండికేషన్ వచ్చేసరికి గ్లోబల్ మార్కెట్ కంటే ముందు గ్లోబల్ మార్కెట్స్లో ఎలా బిహేవ్ చేస్తున్నాయి అండ్ ఆల్సో ఎస్జిఎక్స్ నిఫ్టీ చూడాలి. పాజిటివ్ ఉంటే మన మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటే మన మార్కెట్ నెగిటివ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ వచ్చేసరికి ఇది పడుతుంది. అండ్ నెక్స్ట్ ఏం చూడాలి, నెక్స్ట్ వచ్చేసరికి సెక్టార్ వైజ్ పెర్ఫార్మెన్స్ చూడాలి. ఏ సెక్టార్స్ యుఎస్ మార్కెట్లో ఏ సెక్టార్స్ ఎలా బిహేవ్ చేశాయి, ఆ సెక్టార్స్ ఇంపాక్ట్ వచ్చేసరికి మన ఇండియన్ మార్కెట్ సెక్టార్స్ మీద కూడా
చూపెడుతుంది అన్నమాట. యుఎస్ మార్కెట్స్లో ఏ సెక్టార్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, బ్యాంకింగ్ సెక్టార్ అయినా, ఐటీ సెక్టార్ అయినా, టెలికామ్ సెక్టార్ అయినా, పెట్రోలియం క్రూడ్ ఆయిల్ సెక్టార్ అయినా, ఆయిల్ సెక్టార్ అయినా, సో సిమెంట్ సెక్టార్ ఆర్ హాస్పిటాలిటీ సెక్టార్, ఇవన్నీ వచ్చేసరికి సెక్టార్ వైజ్ పెర్ఫార్మెన్స్ అనమాట. గ్లోబల్ సెక్టార్స్ ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయో మన మార్కెట్ మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి investing.comలోకి వెళ్ళి, సో ఇది వెబ్సైట్ ఓపెన్ కాగానే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ డౌన్ సైడ్కి స్క్రోల్ చేస్తే మీకు లోకల్ ఇండెక్సెస్ అని వస్తుంది ఫ్రెండ్స్, రియల్ టైమ్ ఫైనాన్సర్ అండ్ వరల్డ్ ఇండెక్స్ అని వస్తుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఇండెక్స్ ఫ్యూచర్స్, కమోడిటీస్ అని ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ డేటా చూపెడుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి చూడండి లీడింగ్ షేర్స్ అండ్ లోకల్ షేర్స్ అని ఉంటుంది. లోకల్ షేర్స్ అంటే మన ఇండియన్ స్టాక్స్ యొక్క డేటా చూపెడుతుంది అనమాట. సో చూడండి ఇండియన్ స్టాక్స్ ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, ఇండియన్స్ యొక్క ఏ సెక్టార్ ఎలా బిహేవ్ చేస్తుందో ఇక్కడ మనకి ఇండియన్ సెక్టార్ ఎవ్రీథింగ్ డేటా ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఏ సెక్టార్, ఆటో సెక్టార్, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, మీడియా, మెటల్, ఎంఎన్సీ, ఫార్మా, పిఎస్సి, బ్యాంక్, రియాలిటీ, ఎవ్రీ సెక్టార్ మనకి ఇక్కడ చూపెడుతుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఫస్ట్ టైం చూస్తానంటే మనకంటే ముందు యూఎస్ మార్కెట్స్ ఏ సెక్టార్స్ ఎలా క్లోజ్ అయ్యాయో ఆ సెక్టార్స్ పెర్ఫార్మెన్స్ చూస్తాం. ఆ సెక్టార్ బట్టే మన మార్కెట్లో కూడా ఆ సెక్టార్స్ కొంచెం మూమెంట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ గ్లోబల్ మార్కెట్, సో యునైటెడ్ స్టాక్స్ యొక్క యునైటెడ్ స్టాక్స్ సెక్టార్స్ ఎలా బిహేవ్ చేశాయి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యునైటెడ్ స్టేట్స్ యొక్క స్టాక్స్ సెక్టార్ వైజ్ పెర్ఫార్మెన్స్ ఇక్కడ క్లియర్గా చూపెడుతుంది కదా చార్ట్లో. చూడండి మెటీరియల్, ఫైనాన్షియల్, హెల్త్ కేర్, టెలికామ్, యూటిలిటీస్, ఆయిల్ అండ్ గ్యాస్, టెక్నాలజీ, ఫైనాన్షియల్, ఎనర్జీ, హెల్త్ కేర్, కన్జ్యూమర్, ఇండస్ట్రియల్. సో ఇక్కడ మ్యాక్సిమం మేజర్ సెక్టార్స్ వచ్చేసరికి టెక్నాలజీ సెక్టార్ వచ్చేది, అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్, అండ్ ఆల్సో హెల్త్ కేర్ సెక్టార్స్ ఇవి వచ్చేసరికి మేజర్ ఇంపాక్ట్ చూపెడుతుంది మన మార్కెట్ మీద. సో ఇవి వచ్చేసరికి పాజిటివ్ ట్రెండ్ ఉంటే దీని ఇంపాక్ట్ వచ్చేసరికి మన మార్కెట్లో హెల్త్ కేర్ సెక్టార్ మీద చూపెడుతుంది. ఒకవేళ టెక్నాలజీ సెక్టార్ కూడా, యూఎస్ మార్కెట్ టెక్నాలజీ సెక్టార్ కూడా పాజిటివ్ ఉంటే మన మార్కెట్ టెక్నాలజీ సెక్టార్ అంటే ఐటీ సెక్టార్ మీకు తెలుసు కదా, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, ఇవి వచ్చేసరికి ఈ సెక్టార్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇలా ఎనర్జీ సెక్టార్స్, ఆయిల్ అండ్ గ్యాస్ మీకు తెలుసు, ఆయిల్ అండ్ గ్యాస్ అంటే మన దగ్గర కూడా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో వచ్చేసరికి ఎన్ఎండిసి అయినా, బీపీసీఎల్ అయినా ఇవి వచ్చేసరికి ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్స్. సో ఇక్కడ మన యుఎస్ స్టాక్స్లో ఈ సెక్టార్స్లో హెవీగా మూవ్మెంట్ ఉంటే దీని ఇంపాక్ట్ వచ్చేసరికి మన మార్కెట్ మీద కూడా పడుతుంది. సో ఇక్కడ యునైటెడ్ స్టాక్స్ సెక్టార్ ఎలా బిహేవ్, మన మార్కెట్ ఓపెన్ కాకముందు చూడాల్సింది యునైటెడ్ సెక్టార్స్ ఏ సెక్టార్స్ టాప్ గెయినర్స్లో ఉన్నాయి, లూజర్ సైడ్ ఏమున్నాయో చూడాలి. సో ఈ ఇంపాక్ట్ వచ్చేసరికి మన ఇండియన్ మార్కెట్ సెక్టార్ మీద కూడా పడుతుంది. సో ఇది యునైటెడ్ స్టాక్ చూపెట్టాను కదా, ఇండియన్ స్టాక్ సెక్టార్స్. సో చూడండి ఇండియన్ స్టాక్ సెక్టార్స్ కూడా చూడండి, ఇక్కడ చూడండి ఆటో సెక్టార్, ఎనర్జీ సెక్టార్, ఎఫ్ఎంసీజీ, ఐటీ. సో అక్కడ ప్రీవియస్ మీకు చూపెట్టాను కదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సెక్టార్ మీద పడుతుంది, మీడియా, ఎంఎన్సీ ఇలా. సో మనకంటూ ఫార్మా సెక్టార్ మీద ప్రీవియస్ చూపెట్టాను కదా, హెల్త్ కేర్ సెక్టార్ ఇలా. సో యుఎస్ మార్కెట్స్ యొక్క సెక్టార్స్ ఇంపాక్ట్ మన మార్కెట్ మీద కూడా కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ క్లియర్గా మన ఈ సెక్టార్స్ మీద కూడా పడుతుంది. సో అక్కడ మనకి ఐటీ సెక్టార్ ఇంప్రూవ్ అయితే మన సెక్టార్స్ ఐటీ సెక్టార్స్లో కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది, అండ్ అక్కడ డిక్రీజ్ అయితే మన సెక్టార్స్లో కూడా డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. మేజర్ సెక్టార్ ఎనర్జీ సెక్టార్ లాంటిది, ఐటీ సెక్టార్ అయినా, హెల్త్ సెక్టార్ అయినా, ఫార్మా, సో ఇలాంటి సెక్టార్స్. సో సెకండ్ చూడాల్సింది ఇది సెక్టార్ వైజ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో ఇక్కడ వరకు ఒక మీకు క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసరికి మనం ఏం చేసాం, గ్లోబల్ మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్ సెక్టార్స్ బిహేవియర్ అండ్ ఆల్సో ఇండియన్ సెక్టార్ బిహేవియర్. సో ఇంకోటి మీరు కమ్యూనిటీ సెక్టార్ వచ్చేసరికి మీరు చైనా మార్కెట్స్ని కూడా చూడాల్సి ఉంటుంది. చైనా మార్కెట్స్లో కమ్యూనిటీ సెక్టార్ ఇప్పుడు మెటల్ స్టాక్స్ ఉంటాయి కదా, దాని ఇంపాక్ట్ చైనా మార్కెట్లో కమ్యూనిటీ సెగ్మెంట్ మెటల్స్ అయినా మీకు ఐరన్ ఏది మెటల్ సెగ్మెంట్ వచ్చేసరికి మంచి మూవ్మెంట్ ఉంటే ఆ ఇంపాక్ట్ కూడా మన మార్కెట్ మీద కూడా పడుతుంది. సో మీకు సెక్టార్ వైజ్ పెర్ఫార్మెన్స్ చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చూడాలి. సో ఇక్కడ వచ్చేసరికి మనం సెక్టార్ వైజ్ పెర్ఫార్మెన్స్ చూసాం, అండ్ ఆల్సో ఇక్కడ మోస్ట్ యాక్టివ్ షేర్స్ అనేది మీకు ఇక్కడ షేర్స్. నెక్స్ట్ షేర్ చూడండి, ఇందులోనే మీకు ఓపెన్ చేస్తున్నాం కదా, ఇండియాలో ఓపెన్ చేసాం కదా, ఇక్కడ మోస్ట్ యాక్టివ్ షేర్స్. సో ఏ షేర్స్ ఎక్కువ యాక్టివ్ ఉన్నాయి, సో మీరు ఇక్కడైనా చూడండి. ఇవి వచ్చేసరికి లాస్ట్ అంటే నిన్నటి రోజు చాలా యాక్టివ్ ఉన్న షేర్స్ అన్నమాట. చూశారుగా ఫ్రెండ్స్, ఇవన్నీ వచ్చేసరికి నిన్న యాక్టివ్ ఉన్న
షేర్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, టాప్ 5 సెలెక్ట్ చేసుకోండి. టాప్ 5 స్టాక్స్ 9:15 మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది. 9:30 తర్వాత 9:15కి ఓపెన్ అవుతుంది కదా, 9:30 తర్వాత 15 మినిట్స్, ఫస్ట్ 15 మినిట్స్ వదిలేసి 9:13 తర్వాత ఈ టాప్ 5లో ఏ స్టాక్స్ మూమెంట్ ఉంటున్నాయో ఆ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి. హెవీగా సేలింగ్ ఉంటే సేల్ చేయండి, హెవీగా బై ఉంటే బై చేయండి. టాప్ 5 స్టాక్స్ ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఇక్కడ చూపెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఎక్కడ చూపెడతానంటే మీరు చూడండి, ఎన్ఎస్సి వెబ్సైట్లో చూపెడతాను. ఎన్ఎస్సి వెబ్సైట్లో వచ్చేసరికి చూడండి, ఇది ఎన్ఎస్సి వెబ్సైట్ ప్లెయిన్, మీకు జనరల్గా NSE.com ఇండియా కొడితే మీకు ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇలా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత వ్యూ ఆల్ ఇండెక్సెస్ అని కొట్టండి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:15కి ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ సెక్టార్ వైజ్ పెర్ఫార్మెన్స్ అనేది మీకు ఇక్కడ కనపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సెక్టార్ వైజ్ పెర్ఫార్మెన్స్, ఇగో సెక్టార్, మన ఇండియన్ సెక్టార్ సంబంధించింది కూడా ఇక్కడ సెక్టార్ వైజ్ పెర్ఫార్మెన్స్ కనపడుతుంది. చూశారు కదా, సెక్టోరియల్ పెర్ఫార్మెన్స్ అని ఇక్కడ మీకు క్లియర్గా చూపెడుతుంది. సో ఇందులో వచ్చేసరికి టాప్ గెయినర్ సెక్టార్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. 9:30 తర్వాత టాప్ గెయినర్ సెక్టార్లో ఏది ఉంది, ఆర్ టాప్ లూజర్. సో మీరు సేల్ చేయాలనుకుంటే టాప్ లూజర్ సైడ్ చూసుకోండి. అండ్ టాప్ గెయినర్లో ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ గెయినర్స్ ఇక్కడ పర్సెంటేజ్ వైజ్ చూపెడుతుంది. టాప్ గెయినర్ ఏది ఉంది, టాప్ లూజర్ ఏది ఉందో అలా సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో వచ్చేసరికి మనకు టాప్ గెయినర్. సో లైవ్ మార్కెట్లో మీకు టాప్ 9:30 తర్వాత 9:15 మార్కెట్ ఓపెన్ అవుతుంది. 9:30 తర్వాతనే మీరు టాప్ గెయినర్ చూడండి. సో ఇందులో వచ్చేసరికి నేను రియాలిటీ చూపెడతాను. సో టాప్ గెయినర్లో మనకి ఏం కనపడుతుంది, ఇక్కడ రియాలిటీ సెక్టార్ 3.13% పాజిటివ్ సైడ్ ఉందిగా. సో నేను రియాలిటీ సెక్టార్ ఓపెన్ చేస్తాను. సో రియాలిటీ సెక్టార్ ఓపెన్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసరికి మీకు ఎలా చూడాలి, సో రియాలిటీ సెక్టార్ వచ్చేసరికి ఇక్కడ స్టాక్స్ ఒకసారి చూడండి. బ్రిడ్జ్ టాప్ గెయినర్లో ఉంది, రియాలిటీ సెక్టార్లో బ్రిడ్జ్ టాప్ గెయినర్లో ఈ బ్రిడ్జ్ అనేది ఒకటి ఫస్ట్ కనపడుతుంది అండ్ నెక్స్ట్ లోదా కనపడుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఒక మీకు సింపుల్ స్ట్రాటజీ చెప్తాను. సో ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ అండ్ లో సేమ్ ఉండాలి. ఇక్కడ 442.25 ఓపెన్ ఉంది అండ్ లో కూడా 442.10, అంటే నియర్లీ సేమ్ లెవెల్. ఒక 0.5% చేంజ్ ఉన్నా పర్లేదు, బట్ 1 వరకు కాకుండా. సో ఆ లెవెల్ 0.5, 1, 442 అంటే 443 ఉన్నా పర్లేదు. ఓపెన్ అండ్ లో సేమ్ ఉండాలి. సో ఆ స్టాక్స్ వచ్చేసరికి బుల్లిష్ మూమెంట్ అనమాట. ఓపెన్ అండ్ లో ఉంటే మాత్రం ఆ స్టాక్స్ వచ్చేసరికి బుల్లిష్ ట్రెండ్ తీసుకుంటుంది, అప్ సైడ్ వెళ్ళే అవకాశం. చూడండి ఓపెన్ అండ్ లో ఉంది, హై వచ్చేసరికి 451 వరకు వెళ్ళింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టాక్ కూడా చూడండి, ఓపెన్ వచ్చేసరికి 481.6 ఉంది, లో కూడా వచ్చేస్తే 481.6 ఉంది. సో దీని హై వచ్చేసరికి 540. సో ఇలా అన్నమాట, ఓపెన్ అండ్ లో సేమ్ ఉండాలి. సో ఇలా ఓపెన్ అండ్ లో బై చేయడానికి, స్టాక్స్ బై చేయాలంటే సో ఇలా ఫ్రెండ్స్ చాలా ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి, ఈ స్టాక్ కూడా 463.6, సో 1% అని చెప్పాను కదా, హై వచ్చేసరికి 463 ఇలా. సో సేమ్ నియర్ బై 1 అంటే 1 రూపీ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ మేజర్ డిఫరెన్స్ ఉండొద్దు. సో సేమ్ ఉండాలి. సేమ్ ఉంటే మీకు చూడండి ఇలా సేమ్ ఉన్నప్పుడే అది బుల్లిష్ ట్రెండ్, ఆ స్టాక్ అప్ ట్రెండ్ వెళ్తుంది అనమాట. సో సేల్ సైడ్ ఎలా తీసుకోవాలి, సో సేల్ సైడ్ కూడా చూపెడతాను. సో సేల్ సైడ్ వచ్చేసరికి మీరు అదే స్టాక్స్లో తీసుకున్న ఆ టాప్ లూజర్ సైడ్ ఏది, ఇది నిఫ్టీ ఐటీ సెక్టరే మనకు టాప్ లూజర్లో కనపడుతుంది. సో టాప్ లూజర్లో వచ్చేసరికి డౌన్ సైడ్ నుంచి వెళ్దాం. సో ఇన్ఫోసిస్ చూడండి, ఇక్కడ ఓపెన్ అండ్ లో వచ్చేసరికి బై పొజిషన్ తీసుకోవడానికి. మరి సేల్ చేయాలంటే ఎలా తీసుకోవాలి, ఓపెన్ అండ్ హై సేమ్ ఉండాలి. బై పొజిషన్ అంటేనే ఓపెన్ అండ్ లో సేమ్ ఉండాలి. సేల్ పొజిషన్కి వచ్చేసరికి ఓపెన్ అండ్ హై సేమ్ ఉండాలి. సో ఇక్కడ ఓపెన్ అండ్ హై చూడండి, ఇన్ఫోసిస్ వచ్చేసరికి ఓపెన్ అండ్ హై సేమ్ ఉంది అండ్ లో వచ్చేసరికి 1833 వెళ్ళింది. సో 930 తర్వాతనే చూడండి ఈ పొజిషన్స్. సో క్లియర్గా చెప్తున్నాను, 923, 920 సేమ్ లెవెల్ ఉంది, లో వచ్చేసరికి 100 పాయింట్స్ పడిపోయింది. ఇలా సేల్ వచ్చేసరికి ఓపెన్ అండ్ హై సేమ్ ఉండాలి, బై వచ్చేసరికి ఓపెన్ అండ్ లో సేమ్ ఉండాలన్నమాట. సో ఇలా ఫ్రెండ్స్ చూడండి, ఇది కూడా HCL Tech ఓపెన్ అండ్ హై వచ్చేసరికి సేమ్ లెవెల్, స్లో వచ్చేసరికి 1190. సో ఇలా సేమ్ లెవెల్, 1 రూపాయి అంత డిఫరెన్స్ ఉండొచ్చు, సేమ్ లెవెల్ ఇలా అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మీకు మార్కెట్ ఓపెన్ కాకముందు, ఓపెన్ అయిన తర్వాత స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సింపుల్ స్ట్రాటజీ. ఇక్కడ మీకు పెద్ద స్ట్రాటజీ అని చెప్తానని సింపుల్ లాజిక్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో, సెక్టార్ వైజ్ ఎలా పెర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేసుకోవాలో మీకు చెప్పాను కదా.
సో ఇది మ్యాక్స్ చాలామందికి తెలుసు అనుకుంటున్నా. సో మార్కెట్ కొత్త వచ్చే వాళ్ళకి ఇలాంటివి తెలియదు. సో వాళ్ళ గురించి ఈ వీడియో చేశాను. సో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి డేటా మీద మీకు ప్రతి వారం వీడియోస్ స్ట్రాటజీస్ మీద తీసుకొస్తుంటాం. ఇలా ఇంపార్టెంట్ డేటా మీద కూడా మీకోసం వీడియోస్ తెస్తూనే ఉంటాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో మేము ప్రీవియస్ చాలా స్ట్రాటజీ వీడియోస్ చేసాము. సో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ తప్పకుండా చూడండి. అవి మీరు ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేయండి, తర్వాత రియల్ టైం మీకు హెల్ప్ఫుల్ అవుతుందంటే మీరు రియల్ టైంలో ఆ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసుకొని ట్రేడింగ్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు మీకు కూడా చెప్పాను కదా, ప్రజెంట్ ఈ వీడియోలో కూడా స్ట్రాటజీ చెప్పాను కదా, హై అండ్ లో, ఓపెన్ అండ్ లో, ఓపెన్ అండ్ హై ఒక స్ట్రాటజీ చెప్పాను కదా, అది కూడా మీరు ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ ఒక 80% ఎక్యురసీ అనిపించినప్పుడు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా వీడియోని లైక్ చేయాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, కింద వీడియో డిస్క్రిప్షన్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్. ఈ గ్రూప్లో వచ్చేసరికి మేము లైవ్ మార్కెట్లో ఈక్విటీ అండ్ డెరివేటివ్ సెగ్మెంట్లో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఈక్విటీ వచ్చేసరికి క్యాష్ సెగ్మెంట్లో, డెరివేటివ్ సెగ్మెంట్లో వచ్చేసరికి స్టాక్ ఆప్షన్స్లో అండ్ ఇండెక్స్ ఆప్షన్స్లో అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇలా ఈ సెగ్మెంట్లో వచ్చేసరికి లైవ్ మార్కెట్లో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం ఇలా. సో ఎవరికైనా ఈ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒకటి, డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అలానే వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకొని లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది, మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకోసం. సో నెక్స్ట్ మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.